తనూజ కళ్యాణ్ ఫ్యాన్స్ మామూలు కాదయ్యా. సంక్రాంతి ఈవెంట్ ప్రోమో చూసిన కానించి వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, బీబీ జోడి కూడా వస్తున్నారా లేదా చెప్పన్నా ఎందుకు చెప్పట్లేదు నువ్వు? తనూజ అండ్ కళ్యాణ్ అప్డేట్ ఎందుకు చెప్పట్లేదు అన్న అంటున్నారు. నేను ప్రతి ఒక్క అప్డేట్ చెప్తాను మామ. వాళ్ళు వచ్చే పని అయితే అందరికంటే ఫస్ట్ నేనే చెప్తా మామ. ఇప్పటికి మనకున్న అప్డేట్ ఒకటి, వాళ్ళిద్దరైతే యాజ్ ఆఫ్ కొంచెం బిజీగా ఉన్నారు. ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ రాగానే ఇస్తాను. దానికంటే ముందు వీడియో చివరి దాకా చూడండి, మరో కొత్త అప్డేట్ కూడా ఇస్తాను. ఓకేనా? బీబీ జోడి వైల్డ్ కార్డ్స్ ఎవరు, ఏమైంది, ఓకేనా? ఎలిమినేషన్ ఎవరు జరిగింది, ఎలా జరిగింది మొత్తం మాట్లాడుకుందాం. నిన్న సండే ఎపిసోడ్లో నీట్ గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. చివరిలో తనూజ కళ్యాణ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అది కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ నిన్న ఏం జరిగిందంటే విశ్వ అండ్ నేహ ఫస్ట్ వాళ్ళిద్దరు అయితే డాన్స్ వేశారు. విశ్వ అండ్ నేహ వాళ్ళు వేసింది ఏంది, ఉమెన్స్ రీసెంట్ గా మన ఇండియాలో వరల్డ్ కప్ తెచ్చారు చూసావా, వాళ్ళ గురించి ఉమెన్స్ కోసం ఓకేనా ఒక సాంగ్ అయితే వేశారు. వాళ్ళు క్రికెట్ థీమ్ తో వచ్చారు మామ, సెలబ్రేషన్స్ కదా ఇప్పుడు క్రికెట్ థీమ్ తో వచ్చారు, సూపర్ గా వేశారు. ఓకేనా? అక్కడక్కడ విశ్వ కొంచెం ఫంబల్ అయ్యాడు. ఓకేనా? అక్కడక్కడ వేయలేకపోయాడు, కానీ నేహ అయితే టూ గుడ్ మామ, సూపర్ గా వేసింది. డాన్స్ బాగా వేసినప్పుడు వేసింది అని చెప్తా. ఓకేనా? నాకు నిన్న సండే ఎపిసోడ్ లో 4 జోడీలు పర్ఫార్మెన్స్ చేశారు కదా, ఆ 4 జోడీల్లో నాకు నచ్చిన జోడీ ఎవరు? మానస్ అండ్ సృష్టి నచ్చారా, లేకపోతే పింకీ అండ్ నాగమణికంటే వాళ్ళు నచ్చారా, ధనరాజ్ అండ్ భాను వాళ్ళు నచ్చారా, మొత్తం మాట్లాడుకుందాం. ఓకేనా? తనూజ కళ్యాణ్ వస్తున్నారా లేదా దాని గురించి కూడా మాట్లాడకుండా అయితే వదిలే ప్రసక్తే లేదు. ఈ రోజు అంతా మాట్లాడేసుకుందాం. ఓకేనా? కాకపోతే ఎక్కువసేపు కూడా ఉండదు మామ. ఫస్ట్ విశ్వ అండ్ నేహ వేశారని చెప్పారు కదా, టూ గుడ్ బాగానే వేశారు. అక్కడక్కడ విశ్వ ఫంబుల్ అయ్యాడు, కానీ నేహ అయితే టూ గుడ్. వీళ్ళు వేసిన సాంగ్ ఏంటంటే ఉమెన్స్ టీమ్ గెలిచారు కదా, ఆ సాంగ్ సంబంధించింది వేశారు మామ, సూపర్ గా వేశారు. ఆ అడుగులే సాంగ్ మీకు గుర్తుంటే అడుగులే అనే సాంగ్ పర్ఫార్మెన్స్ చేశారు, టూ గుడ్. ఆ తర్వాత వీళ్ళకి ఇచ్చిన స్కోర్ ఓకేనా, సదా గారు అయితే సూపర్ గా బాగా వేశారు, అది ఇది అన్నారు. శేఖర్ మాస్టర్ గారు అయితే అక్కడక్కడ ఫంబుల్ అయ్యావు విశ్వ, లేకపోతే సూపర్ గా వేసావు. రీసెంట్ గా అంటే ఇంతకు ముందు దాని మీద ఇది బాగుంది, రీసెంట్ గా వేసిన దాంట్లో విశ్వ కొంచెం అలసిపోయాడు. ఓకేనా? ఇక్కడైతే బాగా వేశాడు. ఆ తర్వాత జోడిస్ ఇచ్చిన స్కోర్ మామ, ధనరాజ్ అండ్ భాను వీళ్ళు ఇచ్చింది 8 ఇచ్చారు. ఓకేనా? అంతకు ముందు దాని మీద పర్లేదు, ఇప్పుడు బాగానే వేశారు అని 8 ఇచ్చారు. మణికంఠ అండ్ పింకీ 9 ఇచ్చారయ్యా. వీళ్ళు ప్రతి ఒక్కరికి పాపం అదే స్కోర్ ఇస్తున్నారు. ఓకేనా? మణికంఠ అండ్ పింకీ అదే స్కోర్ ఇస్తున్నారు. ఆ తర్వాత మానస్ 8 ఇచ్చేశారు. రీసెంట్ గా ఉమెన్స్ వరల్డ్ కప్ జరిగింది కదా, దానికి సంబంధించిన థీమ్ తీసుకున్నారు, మీరు బాగానే వేశారు. అక్కడక్కడ విశ్వ ఫంబుల్ అయ్యాడు, దానివల్ల కొంచెం తగ్గించాల్సి వచ్చింది, లేకపోతే బాగా వేశారని మానసు అండ్ సృష్టి వాళ్ళు కూడా అదే చెప్పారు. ఆ తర్వాత నవీన్ పులిశెట్టి గారు వచ్చారు, మూవీ ప్రమోషన్స్. ఆయన రీసెంట్ గా ఒక మూవీ వస్తుంది కదా, 14వ తారీఖు వస్తుంది, మీకు నచ్చితే ఖచ్చితంగా చూడండి నవీన్ పులిశెట్టి. ఆ తర్వాత నెంబర్ 2 మానస్ అనే సృష్టి, వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి నిజంగా మాట్లాడుకోవాలా. శేఖర్ మాస్టర్ గారు ఇచ్చింది కరెక్ట్, కొంచెం మూమెంట్స్ లేకపోయినా కానీ ఏదో బలవంతంగా మూమెంట్స్ పెట్టినట్టే ఉంది. వాళ్ళు వేసుకున్న డ్రెస్ ఏంటి, మ్యారేజ్ ఓకేనా, అంటే ఒక మొగుడు ఒక పిల్లం ఆ మ్యారేజ్ డ్రెస్ లో వచ్చారు. అలాంటి దగ్గర కొంచెం నీట్ గా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేదని నాకు కూడా అనిపించింది. ఓకేనా? కొంచెం అడావిడిగా డాన్స్ వేసినట్టు, ఓవర్ గా డాన్స్ పెట్టినట్టు అని అనిపించింది. మీకు కూడా అదే అనిపించింది లేదా కామెంట్లు తెలపండి. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ గారు అదే చెప్తున్నారు, కొంచెం ఓవర్ గా డాన్స్ పెట్టారు, లేకపోతే బాగానే ఉండేది అది ఇది, నాకు కూడా అదే అనిపించింది. ఆ తర్వాత శ్రీదేవి గారు డాన్స్ పెట్టాలని పెట్టినట్టుంది మానస్ అన్నారు, ఇది నిజమే. ఆ తర్వాత సదా గారు బాగా చేశారు, అది ఇది అన్నారు. మనకు తెలిసిందే సదా గారు ప్రతి ఒక్కరికి బాగా చెప్తారు, జడ్జిమెంట్. జోడీ స్కోర్ ఇచ్చారు, విశ్వ 8 ఇచ్చాడు, భాను అండ్ ధనరాజ్ 8 ఇచ్చారు, మణికంఠ అండ్ పింకీ 9 ఇచ్చారు. వీళ్ళు ప్రతి ఒక్కరికి అలాగే ఇస్తున్నారు. టోటల్ గా వీళ్ళకి వచ్చింది 25/30. ఓకేనా? ఆ తర్వాత నెంబర్ 3 ధనరాజ్ అండ్ భాను, వీళ్ళు రాంబాయి సినిమా చూసారు కొత్తగా, సూపర్ గా చేశారు మామ. వీళ్ళు మాత్రం నేను చెప్తున్నా కదా, అంటే వీళ్ళు నాన్ డాన్సర్స్. ఓకేనా? నాన్ డాన్సర్స్ అంటే మణికంఠ అండ్ పింకీ మణికి ఎలాగైతే డాన్స్ రాదు. ఓకేనా? ఇక్కడ ధనరాజ్ గారు కూడా అంతకుముందు డాన్స్ వేసేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు నాన్ డాన్సర్. ఆయన మూవీస్ లోకి వెళ్ళి అలా చేసినప్పుడు ఇప్పుడు డాన్స్ దూరం అయ్యారు ఆయన. ఓకేనా? కొంచెం ఆయన కూడా స్ట్రగుల్ అవుతా, కానీ ఆయన నేర్చుకుంటున్నాడు, ప్రతి మూమెంట్ నేర్చుకొని కష్టపడుతున్నాడు. ఆ సిన్సియారిటీ నిజంగా ధనరాజ్ గారిలో నాకు కనబడింది. ఓకేనా? సూపర్ గా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ధనరాజ్ గారు కూడా రాంబాయి డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు, టూ గుడ్ అనిపించింది. ఓకేనా? అన్ని ప్రతి మూమెంట్ ప్రతి ఎమోషన్స్ బాగా క్యారీ చేసినట్టు అనిపించింది. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ గారు అదే చెప్పారు, బాగా డాన్స్ వేశారు, స్టేజ్ బాగా యూజ్ చేసుకున్నారు అని. నాకు కూడా స్టేజ్ బాగా యూజ్ చేసుకుని బాగా డాన్స్ వేశారు అనిపించింది. ఆ తర్వాత సదా గారు బ్యూటిఫుల్ బాగా చేశారు. ఆ తర్వాత శ్రీదేవి గారు కొంచెం మీరు ఎప్పుడు మాసేజ్ చేస్తున్నారు, కొంచెం వస్తే బాగుంటది క్లాస్ లోకి అని అనిపించింది. నాకు కూడా అది అనిపిస్తుంది. వీళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన 3 పర్ఫార్మెన్స్ అలాగే ఉన్నాయి, ఓన్లీ మాస్ బీట్ కొడుతున్నారు. ఆ తర్వాత జోడీ స్కోర్స్ మానస్ అంటే సృష్టి 9 ఇచ్చారు. లిప్ మూమెంట్ ఒక్కటి కొంచెం ధనరాజ్ గారి దగ్గర కొంచెం డిఫరెంట్ గా ఉంది, అది ఆయన కూడా ఒప్పుకున్నారు. లిప్ మూమెంట్ ఒక్కటి కొంచెం డిఫరెంట్ గా ఉంది, నేను మార్చుకుంటాను ఇంతమంది చెప్తున్నారు కదా అని. ఆ తర్వాత విశ్వ అండ్ నేహ వీళ్ళు 8 ఇచ్చారు. మణి 9 ఇచ్చాడు, మణి అండ్ పింకీ 26/30 వీళ్ళకి.
ఆ తర్వాత లాస్ట్ మణికంఠ అండ్ పింకీ టూ గుడ్ అంతే ఓకేనా. వీళ్ళు వ్యవసాయం అంటే మన వ్యవసాయం గురించి మన రైతుల గురించి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. టూ గుడ్ మావా. ఎవరైతే మణికంఠ నాన్ డాన్సర్ అన్నారో ప్రతి ఒక్కరి చెంప చిల్లనేలాగా డాన్స్ అయితే చేస్తున్నాడు మణికంఠ ఓకేనా. తనను మించిన డాన్స్ తను చేస్తున్నాడు. ఒక్కొక్కసారి మాస్ బీట్ కూడా వేస్తున్నాడు. సూపర్ అనిపించింది మణికంఠ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే. పింకీ కూడా టూ గుడ్ ఓకేనా. మణికంఠ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ పింకీ కొంచెం గ్రాప్ చేసుకుని బాగా డాన్స్ వేస్తుంది ఓకేనా. టూ గుడ్ ఇద్దరు జోడి అయితే నాకైతే నచ్చింది మామ. నాకు నచ్చిన జోడి నిజం చెప్తున్నా ఓకేనా. ఈ సండేలో మణికంఠ అండ్ పింకీ అండ్ ధనరాజ్ అండ్ భాను వీళ్ళిద్దరు టూ గుడ్ ఇచ్చి పడేసేసారు ఓకేనా. అండ్ మానస్ అండ్ సృష్టి వాళ్ళు బాగానే వేసేవాళ్ళు, కాకపోతే వాళ్ళు కొంచెం ఓవర్ డాన్స్ మూమెంట్స్ పెట్టినట్టు నాకు అనిపించింది ఓకేనా. శేఖర్ మాస్టర్ గారు అదే చెప్తున్నారు. ఒక కొత్త మణికంఠను చూస్తున్నాము, సూపర్ గా చేశారు, మామూలుగా లేదు, ఎర్రకుట్టి పడేశారు అని చెప్పాడు. నిజంగా ఎర్రకుట్టి పడేశారు. ఆ తర్వాత సదా గారు ఫెస్టివల్ వైబ్ తీసుకొచ్చారు అన్నారు. నిజంగా ఫెస్టివల్ వైబ్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు మామ. ఆ తర్వాత మణికంఠ బాగా చేసామని టూ గుడ్ అన్నారు సదా గారు. జోడీ స్కోరు మానస్ అండ్ సృష్టి 9 ఇచ్చారయ్యా, గుడ్. వీళ్ళందరికీ 9 ఇచ్చారు. మణి అండ్ పింకీ, మానస్ అండ్ సృష్టి వాళ్ళకి 9 ఇచ్చారు. ధనరాజ్ 8 ఇచ్చాడు. విశ్వ గారు 8 ఇచ్చారు. టోటల్ గా 25/30. ఇక్కడ ఫేస్ ఆఫ్ మోర్ మామ. ఇప్పుడు తక్కువ స్కోర్ వచ్చింది ఎవరికి? విశ్వ అండ్ నేహ వాళ్ళకి తక్కువ స్కోర్ వచ్చింది. మొన్న సాటర్డే ఎపిసోడ్ లో తక్కువ స్కోర్ ఎవరికి? అర్జున్ అండ్ శ్రీశక్తి ఓకే వాళ్ళిద్దరికి వచ్చారు. వీళ్ళిద్దరికైతే లెటర్స్ ఇచ్చారు ఓకేనా. లెటర్స్ ఇచ్చి ఒక లెటర్ ఇచ్చారు ప్రదీప్ కి, అది చదవమన్నారు. వాళ్ళిద్దరిని స్టేజ్ మీదకి అయితే తీసుకొచ్చారు. స్టేజ్ మీదకి తీసుకొచ్చిన తర్వాత నో ఎలిమినేషన్ పెట్టేశారు. మనకు తెలిసిందే కదా, నో ఎలిమినేషన్ పెట్టారు. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. కానీ దీనికి తనూజాని కళ్యాణ్ వాళ్ళ మ్యాటర్ కి సంబంధం ఏంటి మాట్లాడుకుందాం. నో ఎలిమినేషన్ అయితే పెట్టారు. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ వచ్చిందేమో మానస్ అండ్ శ్రేష్ఠి అంటే 2 వీక్స్ మొత్తం కలిపేసి హైయెస్ట్ స్కోర్ వాళ్ళకి వచ్చింది. కాకపోతే నిన్న సండే ఎపిసోడ్ లో బాగా చేసింది ధనరాజ్ అండ్ భాను, వాళ్ళకి గోల్డెన్ సీట్ వచ్చింది, జెండా పాతారు వాళ్ళు ఓకే. ఇక్కడ తనూజ అండ్ కళ్యాణ్ నో ఎలిమినేషన్. సంగతి ఏంటంటే మామ ఇప్పుడైతే వైల్డ్ కార్డ్స్ అయితే లేవు చెప్తున్నా కదా, వైల్డ్ కార్డ్స్ ఇప్పటికైతే రావు. ఇప్పటికి నో ఎలిమినేషన్ పెట్టారంటే ఇంకా 2 వీక్స్ పట్టే అవకాశం ఉంది ఓకేనా. తనూజ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఒకటే చెప్తున్నా, ఇంకా 2 వీక్స్ పట్టే అవకాశం ఉంది. ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా ఇస్తాను. నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళిద్దరికి సంబంధించి ఒక హ్యాష్ ట్యాగ్ అయితే ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిపోతుంది. హ్యాష్ ట్యాగ్ టకా అనేది ఓకేనా. హ్యాష్ ట్యాగ్ టకా కాదు, హ్యాష్ ట్యాగ్ టపా ఓకేనా. అంటే టపాస్ జోడి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు రావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు మామ. ఏ వీడియో అయినా పెట్టిన ట్రెండ్ అయిపోతున్నారు వీళ్ళు మాత్రం. ఆ ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఆ సంక్రాంతి ఈవెంట్ లో వీళ్ళిద్దరిని చూసిన ప్రతి ఒక్కరు మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే అసలు వీళ్ళు ఎప్పుడు వస్తారు ఒకటే చెప్తున్నా. వాళ్ళకైతే కొన్ని ఉన్నాయి ఓకేనా. కళ్యాణ్ కి ఇప్పుడు కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, అతను ఆ పనులలో ఉన్నాడు. ఇప్పుడు తనూజాకి కొన్ని మూవీ ఆఫర్స్ ఉన్నాయి, కొన్ని చేస్తుంది. తను అలా బిజీగా ఉంది. వాళ్ళిద్దరు కొంచెం బిజీగా ఉన్నారు. ఇప్పుడు సంక్రాంతి ఈవెంట్ లో కలిశారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఓకేనా. వాళ్ళిద్దరు మాట్లాడుకొని వాళ్ళిద్దరికి ఛాన్స్ ఉంటే ఓకేనా, అంటే వాళ్ళిద్దరికి రావాలని అనిపిస్తే వాళ్ళిద్దరు వస్తే ఖచ్చితంగా చెప్తాను, నేనైతే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అప్డేట్ ఇవ్వకుండా రోజుకు ఒక వీడియో అయితే ఖచ్చితంగా వాళ్ళ గురించి వస్తుంది. బీబీ జోడికి సంబంధించిందైనా, బిగ్ బాస్ సంబంధించిన ఎక్కడైనా ఏదైనా కాంట్రవర్సీ నడిచినా కానీ ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇస్తాను ఓకేనా. నెక్స్ట్ మన శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారి మూవీకి వెళ్తున్నాను, దానికి సంబంధించిన రివ్యూ కూడా ఇస్తాను ఓకేనా. చూసి ఎంజాయ్ చేయండి. ఒకటే చెప్తున్నా, నా ఎఫర్ట్స్ అంటే నేను పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్లో తెలపండి ఓకేనా. బ్రో సూపర్ గా చెప్తున్నాం, ఈ పాయింట్ బాగుంది, మాకు ఎక్సలెంట్ గా చెప్పేవాళ్ళు మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు తనూజ కళ్యాణ్ జోడి ఖచ్చితంగా బీబీ జోడికి రావాలి అనుకున్న ప్రతి ఒక్కరు గంట బాక్స్ అయితే బద్దలు కొట్టేయండి. కామెంట్ సెక్షన్ లో సునామీ సృష్టించండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు, ఎంతమంది బిల్లు బద్దలు కొట్టేస్తారు, ఎంతమంది ఫాలో అవుతారు. తనూజ కళ్యాణ్ రావాలా లేదా చెప్పండి.